మూగింది సార్వత్రిక శంఖం. తెలుగు రాష్ట్రాల్లో మే 13న పోలింగ్. ఏపీ అసెంబ్లీ కూడా 7 దశల్లో ఎన్నికలు. ఓటర్లందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి అని పిలుపునిస్తూ తీరా గుర్తు పెట్టే వేలి చూపుతున్న సిఈసి రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధు. ఇక యుద్ధమే. రాష్ట్రంలో కాంగ్రెస్, బారాస, భాజపాల త్రిముఖ పోటీ. షెడ్యూల్ విడుదలతో తెలంగాణలో రాజకీయ వేడి. కవితను రౌజ్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరుస్తున్న ఈడీ అధికారులు. కవితకు 23 వరకు ఈడీ కస్టడీ. ప్రత్యేక న్యాయమూర్తి ఉత్తర్వులు. మద్యం కేసులో కవిత కుట్రదారు. ఆప్ నేతలకు 100 కోట్ల ముడుపులు. ఆమె అక్రమాస్తులలో 192 కోట్లు. అక్రమార్జన 192 కోట్లు. కస్టడీ పిటిషన్లో ఈడీ. కవిత అరెస్ట్ ఎన్నికల స్టంట్. సానుభూతితో బారాస, అరెస్టుతో భాజపా. కోట్లు కొల్లగొట్టాలని చూస్తున్నాయి. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ను దెబ్బతీయడానికే ఈ డ్రామాలు. సీఎం రేవంత్ రెడ్డి. దొంగల పాలన పోయి గజ దొంగల పాలన వచ్చింది. కిషన్ రెడ్డి. ఆర్థిక ఇబ్బందులతో కౌలు రైతు ఆత్మహత్య. గోవర్ధనగిరి దారిగా యాదాద్రి ఇష్యులు. నేటి రాత్రి ఎదుర్కోలు వేడుకలు. యాదాద్రి మూడవీధుల్లో గోవర్ధనగిరి దారి అలంకరణతో ఊరేగిస్తున్న లక్ష్మీ నరసింహస్వామి. ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన. ఏపీకి 13.53 ఎకరాలు, తెలంగాణకు 8.24 ఎకరాలు. మొత్తం విలువ 9,913 కోట్లు. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి న్యూస్ అప్డేట్ అండ్ కెరియర్ రిలేటెడ్, జాబ్ రిలేటెడ్ ఇన్స్టెంట్ అప్డేట్ కోసం డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఇదిగో బరి, ఎవరిదో గెలుపు. చూడండి, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, బీహార్, పంజాబ్, ఉత్తరాఖండ్ ఇలా అన్ని రాష్ట్ర ఎన్నికల్లో ఎన్ని సీట్లు ఉన్నాయి అనేది డీటెయిల్స్ గా ఇండియా వైజ్ గా ఇవ్వడం జరిగింది. సో మీరు వీడియోని పాజ్ చేసి చూసుకోవచ్చు. 40 ఏళ్లలో ఎంతో మార్పు. భాజపా ఆకాశంలోకి, కాంగ్రెస్ అగాధంలోకి. ప్రసార భారతి చైర్మన్ గా నవనీత్ కుమార్.
ఎన్నికలకు మేం సర్వసన్నద్ధం. మూడోసారి కూడా భాజపా ఎన్డీఏ ప్రభుత్వమే. ప్రధాని మోడీ ధీమా. లక్షద్వీప్ లో ₹15 తగ్గిన చమురు ధర. ముంబైలో కాంగ్రెస్ బహిరంగ సభ నేడు. న్యాయయాత్ర ముగింపు కార్యక్రమానికి హాజరవునున్న ఇండియా కూటమి నేతలు. కప్పు ఎవరి కొప్పులో. నేడే WPL2 ఫైనల్. ఢిల్లీతో బెంగళూరు పోరు. రాత్రి 7:30 నుంచి ప్రసారం. IPL ఎక్కడికి పోదు అంటున్న BCCI కార్యదర్శి జైషా. స్టార్ కళ నెరవేరేనా? టైటిల్ కళ. మరో 5 రోజుల్లో IPL 17. లక్ష్య సేన్ అవుట్. సెమీస్ లో క్రిస్టీ చేతిలో ఓటమి. BSPకి ప్రవీణ్ కుమార్ రాజీనామా. బారాసతో పొత్తు రద్దు చేసుకోవాలన్న అధిష్టానం. ఆ ఆదేశాలపై అసంతృప్తితో నిర్ణయం. తమ పార్టీ తరపున పోటీ చేయాలన్న కేసీఆర్. 1-2 రోజుల్లో చెప్తానని ప్రవీణ్ వెల్లడి. $50,000 దాటితే ఆధారాలు చూపాల్సిందే. అమల్లోకి ఎన్నికల ప్రవర్తన నియమావళి. హోటల్లో ₹6,67,00,000 కట్టివేత. రజాకార్ ప్రవర్తనను ఆపండి. ఈసీకి జి నిరంజన్ వినతి. రేవంత్ రెడ్డి సీఎం అవుతారని మొదట చెప్పింది నేనే. మల్లారెడ్డి. మల్లన్న మళ్ళీ జోకేసిండు. మధ్యాహ్నం 12:30 వరకే అంగన్వాడీలు. ఉచిత కరెంటు సొమ్మును ప్రభుత్వం ముందుగానే చెల్లించాలి. ERC అనుమతిలో షరతులు.
ప్రణీత్ రావు కస్టడీకి కోర్టు అనుమతి. లక్ష్యం మేరకు రైతులకు రుణాలివ్వాలి. వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందరావు. మనసు దోసే గిన్నిస్ రికార్డు. దోస తయారీలో వంట మాస్టర్లు. 1 కాదు 2 కాదు ఏకంగా 120 అడుగుల పొడవైన భారీ దోశ సిద్ధంగా చేసి ఔరా అనిపించారు ఆ వంట మాస్టర్లు. ఈ దోశ గిన్నిస్ రికార్డును సైతం సొంతం చేసుకుంది. బెంగుళూరు బొమ్మన్న హాలీలోని మా వల్లి టిఫిన్ రూమ్స్ ఎన్టీఆర్ సంస్థావరణలో శనివారం 60 మంది చెఫ్లు శ్రమించి ఈ ఘనత సాధించారు. వా చెఫ్ వా. 120 అడుగుల దోశ. సింగారెడ్డి కార్మికులకు సీఎండీ అభినందనలు. దేవాదాయ శాఖ డైరెక్టర్ గా హనుమంతరావు. కేసులు వేగంగా పరిష్కరించేందుకు కోర్టుల సంఖ్య పెంపు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాదే. అవును కదండి, ఎన్ని కేసులు పెండింగ్ లో వెళ్ళిపోతున్నాయి. పెంచాలి, తప్పకుండా పెంచాలి. దీనిపైన మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి. గైస్, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఏపీ రాజధాని ఎక్కడుందో చెప్పలేని దుస్థితి పడ్డది అంటున్న రేవంత్ రెడ్డి. షర్మిలే వైఎస్ఆర్ అసలైన వారసురాలు. ఏపీలో కాంగ్రెస్ ను 25 అసెంబ్లీ 5 ఎంపీ స్థానాల్లో గెలిపించండి. అలా గెలిపిస్తే విశాఖ ఉప్పును ప్రైవేటీకరణం కానివ్వమంటున్న రేవంత్ రెడ్డి. చెయ్యి కలిపి సంఘీభావం చెబుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. కోటకు మించి తెలంగాణ వినియోగం. ఏపీకి మిగులు జలాలు 3 టీఎంసీలు మాత్రమే రాష్ట్రానికి స్పష్టం చేసిన కృష్ణా బోర్డు. గ్రూప్ 1 పోస్టులకు 4,03,000 దరఖాస్తులు అందినట్టు ప్రకటన. ఓటు నమోదుకు ఏప్రిల్ 15 వరకు అవకాశం. ఓటు నమోదు ఎలా చేసుకోవాలి, ఓటు ఉందో లేదో సరి చేసుకునే విధంగా ఏ విధంగా చెక్ చేసుకోవాలి, సెల్ ఫోన్ ద్వారా నమోదు చేసుకోవాలంటే ఏ విధంగా చేసుకోవాలి, ఆండ్రాయిడ్ ఫోన్, ఐఫోన్లలో ఇక్కడ డీటెయిల్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా మీ ఓటుని తెలుసుకోవచ్చు. మళ్ళీ మాదే అధికారం అంటున్న భాజపా. దేశాన్ని కాపాడే అవకాశం అంటున్న కాంగ్రెస్. బాలికకు లైంగిక వేధింపులు, బంధువులకు 83 ఏళ్ల జైలు శిక్ష. కేరళ కోర్టు తీర్పు. జమ్మూ కాశ్మీర్లో ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల పెంపు. రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు విచారణ మే 2న వాయిదా. రష్యా అధ్యక్షుడిగా మళ్లీ పుతినే. శివసేన నేత ఆస్తుల్ని అటాచ్ చేసిన వీడి. మధ్యప్రదేశ్ లో భాజపా ఎంపీ అజయ్ ప్రతాప్ సింగ్ రాజీనామా. నెక్స్ట్ సినిమా న్యూస్. నేను చేస్తుంది సానుభూతి కోసం కాదు అంటున్న సమంత.
ఒకవైపు అనారోగ్యంతో పోరాడుతూ మరోవైపు సానుభూతి కోసం ప్రయత్నిస్తుందని నాపై వస్తున్న రూమర్లను తిరిగికొట్టిన సమంత. దక్షిణాదికి కరీనా కపూర్. నెక్స్ట్ బిజినెస్ న్యూస్. 2034 నాటికి 1,30,000 కోట్లు డాలర్లకు స్థిరాస్తి మార్కెట్ పై క్రెడాయ్ అంచనా. ఐటీ ఉద్యోగులు వేరే కంపెనీలకు వెళ్లట్లేదు. తగ్గుతున్న వలసలు, వేతనాల్లో భారీ పెంపు లేకపోవడంతోనే నైపుణ్యాలు ఉన్న వారికే గిరాకీ. పొదుపుల్లో పిల్లల చదువులకే ప్రాధాన్యం, తర్వాతే సొంతిల్లు, పదవి విరమణ ప్రణాళికలు, బీమా పాలసీలపై అవగాహన పెరిగింది. మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ నివేదిక. ఫండ్ మదుపరలో మహిళలు 21%, 6 ఏళ్లలో 6% వృద్ధి. హ్యాట్స్ ఆఫ్ టు ఉమెన్. So guys, thank you for watching. See you in the next news video. Bye bye. Don't forget to subscribe. See you. Bye bye.